హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా హెల్దీ అయిన, అలాగే చూస్తుంటేనే నోరూరిపోయే చికెన్ హెల్దీ వేలో, అలాగే ఇంట్లో చాలా చక్కగా ఎలా చేసుకోవాలో, ఈవెన్ డైట్లో ఉన్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక ఆనియన్ ని అలాగే 2 పచ్చిమిర్చిని నేను చూపించినట్లు కట్ చేసుకొని, చూస్తున్నారు కదా, ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఎంత తక్కువ ఆయిల్ అయితే వేసానో దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఇవి కొంచెం వేగాయి అనుకున్నాక ఉల్లిపాయల్ని వేసి, ఇవి దోరగా వేగాలి అంటే మనం కొంచెం ఉప్పు యాడ్ చేయాలి కదా. సో నేనైతే 1 స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవి గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు, అంటే ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ కలర్ లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నామండి. అండ్ ఎక్కడా కూడా ఇంకొక ఎక్స్ట్రా స్పూన్ ఆయిల్ అయితే మనం యాడ్ చేయలేదన్నమాట. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలాగా 1/2 kg చికెన్ అయితే నేను తీసుకుంటున్నాను. కడిగి పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసి, దాంట్లో కొంచెం పసుపును కూడా వేసి మొత్తం కలిసేలాగా ఒక్కసారి తిప్పుకోండి. 15 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత, ఇదైతే ఆయిల్ మనం తక్కువ వేసాం కాబట్టి కొంచెం డ్రైడ్గా అనిపిస్తుంది. అండ్ ఇలా అయిపోయిన తర్వాత 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మీ టేస్ట్ కొద్దీ మీరు కారం అయితే యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ 2 కూడా ఈక్వల్ క్వాంటిటీతో అయితే వేస్తున్నాము. వీటితో పాటు కర్రీ లీవ్స్ నేను ఈ స్టేజ్లో అయితే యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే దాని ఫ్లేవరు ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల చికెన్కి చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. మీరు తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ మీకే అర్థమవుతుంది అనమాట. అలాగే మెయిన్గా చికెన్ చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఎందుకంటే మనం చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. అలాగే టేస్ట్ కూడా సిమ్లో పెట్టుకొని చేస్తే వచ్చే ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అస్సలు యాడ్ చేయకుండా ఉంటామా కొత్తిమీర చెప్పండి. కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ చేసుకోవడమేనండి. నాకైతే చపాతీలోకి చాలా ఫేవరెట్ అనమాట. 1-2 చపాతీ అలా చేసేసుకొని, చికెన్ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి. అస్సలు మీరు మర్చిపోరు అనమాట. అలాగే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.